సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో ఉన్నాం. యాక్చువల్లీ ఎందుకు వచ్చాం, ఇప్పుడు పిల్లల్ని చదివించేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. ఇలాంటప్పుడు పిల్లలు ఇప్పుడున్న సొసైటీకి పిల్లలు చదువు చదువు చదువు, వాళ్ళు పడుకున్నా కూర్చున్నా లేచినా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నా, స్కూల్ నుంచి వస్తున్నా ఒకటే ప్రెషర్ చదవడం. సో చదువుతో పాటుగా మనకు మానసిక ఎదుగుదల కావాలి. ఆ మానసిక ఎదుగుదల కావాలి అంటే దానికి స్పోర్ట్స్ అండ్ యోగా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు కొంతమంది పిల్లలు అచీవర్స్ ఉన్నారు. అచీవర్స్ ఎలా అయ్యారు, వాళ్ళకు ఇలా అనుకున్నది సాధించడానికి ఎవరి హెల్ప్ ఉంది, మనం పిల్లల మాటల్లో తెలుసుకుందాం. హలో బిటా. హలో. వాట్ ఈస్ యువర్ నేమ్? నిర్వి వెరోనికా. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఈ స్కూల్లో ఎప్పటి నుంచి చదువుతున్నావు? నేను 4th నుంచి చదువుతున్నా. 4th నుంచి చదువుతున్నావు. మీ టీచర్స్ అండ్ పీటీ సార్ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? బాగుంటుంది. సో నీకు స్పోర్ట్స్ లో ఏ గేమ్ ఎక్కువ ఇష్టం? ఫుట్బాల్ ఎక్కువగా ఇష్టం. సో అంటే దాన్ని నీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫుట్బాల్ ని డాడీ ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఉమెన్స్ కాలేజ్ లో నేర్చుకున్నావు. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తావా ఫ్రెండ్స్ తో? సో ఇక్కడ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తావా? పీటీ సార్ హెల్ప్ చేస్తాడు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పడంలోనా లేకపోతే టెక్నిక్స్ నేర్పడంలోనా? రెండు చేస్తాడు. ఫైన్. సో నువ్వు ఇక్కడ కాంపిటీషన్స్, లోకల్ కాంపిటీషన్స్ లో ఎన్నింటిలో పార్టిసిపేట్ చేసావు? 3 పార్టిసిపేషన్స్. సో వేర్ యూ అచీవ్డ్ ద బెస్ట్? కర్నూలు. ఏ ప్లేస్ వచ్చింది? సెకండ్ ప్లేస్. సో ఆర్ యూ ద టీమ్ మెంబర్ ఆర్ కెప్టెన్? టీమ్ మెంబర్. ఓకే. డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు? 2 to 1 hour. 1-2 hours. మార్నింగ్ ఆర్ ఈవినింగ్? 2 times. ఓకే. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. సో సరిపోతుందా నీకు టైం? స్కూల్ స్టడీస్ కి, స్పోర్ట్స్ కి సరిపోతుందా? ఫస్ట్ అంతే అనిపించింది, నెక్స్ట్ ట్రై చేస్తుంటే వచ్చింది. ఓకే. సో హౌ, నిజమేనా అండి తను కూడా స్టార్టింగ్ లో అలాగే ఫీల్ అయ్యేదా? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడేది మార్నింగ్ అవర్స్ లేవడానికి. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ చేసుకుని మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేది. తర్వాత తన ఇంట్రెస్ట్ తోని తను. మీ ఫోర్స్ ఏం లేదు? అంటే కొంతమంది పిల్లల్ని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పేరెంట్స్ ఫోర్స్ వల్ల జాయిన్ అవుతారు, భరించలేకనో బాధనో. Basically 99.9 people they are interested to the sports. So what is your role, sir? కొంచెం ఇబ్బంది ఉంటుంది మేడం, ఎందుకంటే డ్యూటీ చేసుకుని వచ్చి ఐఎమ్ యాజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్. సో డ్యూటీలు చేసుకుంటూ వచ్చి టైం లేని జాబ్ మీది. అది అయినా కూడా పిల్లలకి నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ ఒక 1 year అన్నా వాళ్ళ వెనక పడితే వాళ్ళకి గ్రౌండ్ అలవాటు చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో. యాక్చువల్లీ నాకు ఇబ్బంది అవుతుంది, ఇక లేట్ అవర్స్ వచ్చి పడుకున్నా మళ్ళీ మార్నింగ్ అవర్స్ లెగటం, గ్రౌండ్ తీసుకెళ్ళటం. తిను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డది, అంటే నిద్ర సరిపోకపోతుండే స్కూల్కి రాగానే. కానీ నవేడేస్ ఏంటంటే తనే రెడీ అయిపోతున్నది, కొంచెం గ్రౌండ్కి అలవాటు అయిపోయింది. సో అదొక గుడ్ థింగ్ నాకు. సో అది కూడా ఒక మంచి అనిపించింది మేడం నాకు, ఎందుకంటే తనకి ఇంకా సపోర్ట్ చేయాలని అనిపించింది. సో నాకు ఇబ్బంది అయినా కూడా నాతో అయినంత వరకు చేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్ కూడా మనకి పర్మిషన్ అడిగినప్పుడు కానీ బయట ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు చెప్తున్నాం. అది యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. ఎట్ ద సేమ్ టైమ్ వచ్చిన తర్వాత కూడా ఆమె బ్యాక్లాగ్స్ అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా కొన్ని, వాటికి కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సో ఆ విషయంలో నేను వాళ్ళకి చెప్తున్నారు మేడం. పీటీ సార్ మనము గ్రౌండ్ వర్కౌట్ అక్కడ మార్నింగ్ అవర్స్లో ఎంత అయితే ఉన్నదో, సో సేమ్ రోల్ అనేది సార్ ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకి అంతే చేస్తున్నారు. సో ఇది కూడా కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది మేడం పాపకి. సో లక్కీ హ్యావింగ్ పేరెంట్స్ లైక్ దిస్. సో we want to see in the next level of our sports. Right. Thank you. All the best. ఇక్కడ మనతో ఇంకొక పేరెంట్ ఉన్నారు. పేరెంట్ కంటే ఫ్యామిలీ ఉన్నారని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీకి ఒకరు అచీవర్ ఉంటేనే మనం గ్రేట్గా ఫీల్ అవుతాము. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరి పిల్లలు అచీవర్సే. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో మా. హలో సార్. హలో సార్ మ్యామ్. సో వాట్స్ యువర్ నేమ్? లక్ష్మీప్రియ. వాట్స్ యువర్ నేమ్ నాన్న? అఖిల్ చారి. సో ఏం చదువుతున్నారు ఇద్దరు?
నాది 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే 9th క్లాస్. సో ఈ స్కూల్లోనేనా మీరు కంప్లీట్ చేసింది? అవును, బ్లూమింగ్ ఓకే. బర్డ్స్. సో వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్? స్విమ్మింగ్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే ఢిల్లీలో పార్టిసిపేట్ చేశాను. ఓకే మళ్ళీ సౌత్లో లెవెల్లో బెంగళూరులో పార్టిసిపేట్ చేశాను. ఓకే స్టేట్ లెవెల్లో కూడా చేశాను నేను పార్టిసిపేషన్. ఓకే 2018 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఓ ఫైన్. సో వాట్ అబౌట్ యూ, వెన్ యూ స్టార్టెడ్? 2018 only same. సో నువ్వు కూడా వెళ్ళావా డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్? Yes ma'am. వెళ్ళావా? సో అచీవ్ అయ్యావా? Yes ma'am. వాట్ ప్లేస్ యూ గోట్? In district level I got first place. In state place I got silver and bronze. I went in South Zone in Bangalore. I got a bronze, but I not selected in national levels. ఫైన్. బోత్ ఆర్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్. చిన్నప్పటి నుంచే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. Okay. మా ఫాదరే నేర్పారు నాకు ఓకే ఇద్దరికి, కానీ మా ఫాదరే సపోర్ట్ చేసి గైడ్ చేశారు. ఓకే ఇక చిన్నప్పటి నుంచి అలవాటు నుండి ఇప్పటి వరకు నేషనల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే. డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు? 2-3 hours ప్రాక్టీస్ చేశాను. 2-3 hours. సో వాట్ ఈస్ యువర్ స్టైల్ యాక్చువల్లీ? ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో అనేది. స్విమ్మింగ్లో ఫ్రీ స్టైల్. స్టైల్. ఓకే తను ఓకే. బ్రెస్ట్ స్ట్రోక్. ఓ గుడ్. నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు? నేను బ్రెస్ట్ స్ట్రోక్ అనేది నాకు బ్రెస్ట్ స్ట్రోక్ అంటే ఇష్టం. నేను బ్రీతింగ్ కెపాసిటీ ఆపుకోగలుగుతాను. ఎంతసేపు హోల్డ్ చేస్తావు అండర్ వాటర్? అండర్ వాటర్ 25 meters చేస్తాడు. 25 meters కండి. ఓకే ఓకే. సో హౌ యూ మేనేజ్ యువర్ టైం, స్పోర్ట్స్ అండ్ స్టడీస్? రెండింటిని మేనేజ్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేదాన్ని నేను. ఓకే. సో నీకు సరిపోతుందా? 9th అంటే నెక్స్ట్ 10th అని భయపెట్టడం ఎక్కువ ఉంటుంది. అది 10th ఏం చేస్తాము అనేది పక్కన పెడితే, సో నీకు టైం సరిపోతుంది? Yes ma'am. In morning section 2 hours daily practice, evening section 1 hour swimming, and again 7 to 9 o'clock studying. మీరు ఎలా పిల్లలకి సపోర్టివ్గా ఉన్నారు? ఎంతవరకు వాళ్ళు మీ మాట వింటారు? నాదేం లేదు మేడం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా. పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి పేరెంట్స్ సపోర్ట్గా గైడ్గా ఉండాలి, అయితేనే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. అది చదువైనా సరే ఏదైనా సరే వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ పేరెంట్స్ నిలబడాలి. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆటోమేటికల్నే క్లియర్గా ఏం ఇబ్బంది ఏం లేదు మేడం. లోకల్నే ఉంటాను, స్విమ్మింగ్ పూల్ కూడా దగ్గరే ఉంటుంది. నేను లోకల్గానే ఉంటాను కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేయగలిగినాను. ఇంకా వాళ్ళ మదరే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ తీసుకురావడం ఆమెనే చేసేది. ఇంకా నేషనల్కి వెళ్ళినా కూడా స్టేట్కి వెళ్ళినా కూడా ఇద్దరం వెళ్ళే వాళ్ళము. ఇంకా సో పెద్దగా ఇబ్బంది ఏం కాలేదు. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఛాంపియన్షిప్స్. ఇప్పటి వరకు పిల్లల వర్షన్ విన్నాం కదా. సో ఈ పిల్లలు ఇలా ప్రోగ్రెస్ అయ్యారు అంటే దానికి మెయిన్ ఏంటి ఇక్కడ మనం చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు? ప్రసన్న కుమారి. ప్రసన్న కుమారి. షీ ఈస్ ద కరెస్పాండెంట్ ఆఫ్ ది స్కూల్. మేడం మీరు? శ్రవంతి. షీ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్. సో మోస్ట్లీ ఎన్ని ఇయర్స్ అయింది మేడం ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి? 1993లో ఎస్టాబ్లిష్ అయిందండి. 1993, అరౌండ్ 31 years. నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ తోని ప్లేవే మెథడ్ లో మేము స్కూల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు. సో అది కాన్సెప్ట్ ఇక్కడ నిజామాబాద్ లో ఎక్కడా లేదు అప్పుడు. ఓకే. సో నౌ ఆల్సో వీ కెన్ సే అవర్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఇన్ నిజామాబాద్. ఓకే. జాలీ. సో బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటాయి, మిగతా అన్ని ఆటోమేటిక్ గా దాని మీద ఫ్లోర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. బేసిక్ మట్టుకు బేస్మెంట్ లాగా అది చాలా స్ట్రాంగ్ ఉండాలి యాక్చువల్ గా. కొంతమంది ఏం చేస్తారు అంటే లోయర్ సెక్షన్ కదా, నియర్ బై చూద్దాము, పర్లేదు అలవాటు చేద్దాము అన్న థాట్ లోనే ఉంటారు. వన్స్ ఒక చైల్డ్ ఒక టీచర్ కి కనెక్ట్ అయింది అంటే ఆ బాండింగ్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది వాళ్ళని యాక్చువల్ గా. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ మా సిస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. అండ్ లేటర్ ఆన్ ఐ జాయిన్ హియర్. ఓకే. సో పిల్లలకి మెయిన్గా జాయ్ ఆఫ్ లెర్నింగ్ పోకుండా నేర్పించడం అనేది మా యొక్క ఇది. ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్ మ్యామ్. ఎందుకు అంటే మీరు చెప్పడం కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఆ లైవ్లీహుడ్ కానీ కనిపిస్తుంది. జనరల్గా నవడేస్ స్కూల్స్ అంటే ఒక ఫిక్స్డ్ క్లాస్ రూమ్ వరకే పరిమితం అయిపోయినాయి.
సో దాని నుంచి బయటకు వస్తున్నాము అంటే సంథింగ్ వి లెర్న్. అప్పుడే క్లాస్ రూమ్లో ఎంత నేర్చుకుంటున్నామో ఎట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తే అంతే నేర్చుకుంటారు. సో అది మీకు ఎంతవరకు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మేము అవలంబిస్తున్న పద్ధతి అయితే ఎడ్యుకేషన్ ఎప్పుడూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకుండా కంప్లీట్ అవ్వదు. మేము ముందు నుంచి ట్రస్ట్ చేసింది అదే. అండ్ మీరు అన్నట్టు చాలామంది ఒక మూస ధోరణిలో పక్క వాళ్ళు ఏ కరికులం ఫాలో అవుతున్నారు మనం అదే అవుదాము అన్నది కాకుండా అసలు వాట్ వీ వాంట్ టు గివ్, ఒక స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. పిల్లలు యాజ్ మేడం సెడ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. అప్పుడే మీరు పిల్లలు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దానికోసం మేము ఎక్సీడ్ సిలబస్ని ఎంచుకున్నాము. అండ్ ఎక్సీడ్ అంటే ఎందుకు, ఓవర్ 8 కంట్రీస్ ఉంది, 3000 స్కూల్స్ ఫాలో అవుతున్నాయి అండ్ 10,000 కరికులమ్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ద థింగ్. మేము ఎంచుకున్నది ఎందుకంటే ఇట్స్ లైక్ ట్రైనింగ్ ఉంటుంది, టీచర్స్ అసెస్మెంట్స్ ఉంటాయి, పిల్లలకు అసెస్మెంట్స్ ఉంటాయి, అండ్ ఫైనల్గా డిజిటల్ సపోర్ట్ కూడా ఉంది. సో మేము ఎంచుకున్న ఈ పద్ధతి ద్వారా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ బికాస్ అవర్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్, వెరీ స్టాండర్డ్స్. అండ్ ఎడ్యుకేషన్ అసలు మెయిన్ మోటో ఏంటండి, ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేటెడ్స్ కానీ లైక్ వీ వాంట్ టు టీచ్ దెమ్ టు రీచ్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. సో దానికి పెద్దగా ప్రెషర్ చేసి వాళ్ళని కంప్రెస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ the parents we discussed, they were very happy with how you are supporting. So keep going on and we wish for upcoming the students achiever will be there. We will come and meet you, hope again. Yes. Thank you. Namaste andi. నమస్కారం. So what is your name, sir? నా పేరు వెంకటేష్ అండి. Okay, ఏం చేస్తారు? నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. Okay, so what is your name, sir? You are the back end supporter. So ఎలా ఉంది? నేను గత 11 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నా మేడం. నేను ఇక్కడ దాదాపు 4-5 years నుంచి చేస్తున్నాను. ఇక్కడ బ్లూమింగ్ అంటే బూమ్ టు ఎక్సెల్ టు లెర్న్ అంటే ప్రతి పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ స్కిల్స్ బయటకు తీయడం, వాళ్ళకు ఎక్కడైతే స్కోప్ ఉందో వాళ్ళ నుండి ఆ గ్రోత్ అని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం మేడం. కరెస్పాండెంట్ మేడం ప్రసన్న కుమార్ మేడం గారు కంప్లీట్గా మేడం చెప్తూ ఉంటారు, వాళ్ళకి వ్యాయామం విద్య మీరు ఎంతవరకు చేయగలిగితే స్టడీతో పాటు అంతా ఇవ్వండి సార్ అని చెప్పి మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు మేడం. లాస్ట్ ఇయర్ కూడా మేడం హెచ్జిఎఫ్ గేమ్లో రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా స్విమ్మింగ్లో అండ్ టైక్వాండోలో ఎస్ మేడం యోగా స్టేట్మెంట్ ఆడిన పిల్లలు ఉన్నారు. కబడ్డీ ఇట్లా డిఫరెంట్ ఇంకా లాస్ట్ 35,000 బడ్జెట్ పెట్టి అడగగానే మా ప్రసన్న కుమార్ మేడం గారు క్రికెట్ ఈ కాలంలో బాల్ గేమ్ చాలా ఇష్టపడుతున్నారు మేడం. మీరు చూడండి పిల్లలు బాల్ గేమ్కి అట్రాక్ట్ అయిపోతారు. సో మన స్కూల్ నుంచి ఎందుకు లెర్నింగ్ అనేది ఇవ్వకూడదు, అన్ని ఖర్చుతో కూడిన పనులు. సో మా మేడం వారు ఎప్పుడు ఖర్చుకు వెనకాడరు, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఒక సెక్షన్లో ఒక 35 to 40 members ఉంటే ఎవ్వరు కూడా ఊరికే ఉండదు. వాళ్ళ యాక్టివిటీస్ కంపల్సరీ వాళ్ళకి డ్రిల్స్ చేయించాలి, వాళ్ళకి గ్రూప్ యాక్టివిటీస్ అట్లా ఒక రిక్రికేషన్ అనేది కంపల్సరీగా వాళ్ళకి అంటే చేస్తే వాళ్ళు అంటే మెంటల్గా స్ట్రెస్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు పీస్ఫుల్గా ఉండడానికి మనము దీని నుంచి వాళ్ళు ఒక మైండ్ సెట్ కొత్త ఫ్రెష్తో వస్తారు మళ్ళీ క్లాస్గా. అది ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాగే మీ సపోర్ట్ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ వాళ్ళు ముందు ఇంకా అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ విషయానికి వస్తే యాక్చువల్గా మ్యాథ్స్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్. అంటే అర్థమైన వాళ్ళకి ఈజీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మ్యాథ్స్ అనేసరికి హార్డ్గా ఫీల్ అవుతారు. అండ్ పర్సనలీ ఐ ఆల్సో ఫీల్ మ్యాథ్స్కి దూరం. యాక్చువల్గా ఎంపీసీ స్టూడెంట్ని, బట్ మ్యాథ్స్కి దూరం. సో అంటే ఇలాంటి మల్టిపుల్ అంటే మ్యాథ్స్ అని కాదు, టు బి సీరియస్, ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలన్నింటినీ ఓవర్కమ్ చేసి మీరు చాలా అచీవ్ చేశారని విన్నాను. స్టడీస్లో కూడా యాజ్ ఒక నిదర్శనం మనకు కనిపించింది. లక్ష్మీప్రియ షీ గాట్ 9.8 GPA. సో మరి ఏంటి, ఎలా చేస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను వాస్తవం మేడం, మ్యాథమెటిక్స్ అంటే తెలియని భయం చాలా మంది పిల్లల్లో ఉంటుంది. ఇది జస్ట్ నంబర్ గేమ్ అని చెప్పేసి అనుకుంటారు. అది కరెక్ట్గా నంబర్ గేమ్ కాదండి. మనం మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అంటే
ఫస్ట్ చిన్న చిన్న బేసిక్స్ని తరోగా చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆ 10th క్లాస్ స్టూడెంట్కి మనం ఓన్లీ 10th క్లాస్ సిలబస్ అని మనం చెప్పి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పి వాళ్ళని పాస్ చేయించాలంటే కష్టం అవుతుంది ఒకవేళ స్లో రన్నర్ అయితే. అయితే వాళ్ళకు బేసిక్స్ నేర్పించి బేసిక్స్ త్రూ వెళ్తే కనుక మనము చాలా మంచి రిజల్ట్ అనేది స్కోర్ చేయించవచ్చు. నేను ప్రజెంట్ చూసుకుంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మన దగ్గర దాదాపు 8 మందికి 9.8 మార్క్స్ వచ్చినాయండి. అవుట్ ఆఫ్ 32 members we had got 9.8 for 8 children. గ్రేట్. దాంతోపాటు మా మేనేజ్మెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉండేది. మాకు ఎప్పుడు క్లాసెస్ కావాలన్నా సరే మ్యాథమెటిక్స్ అని దానికి కొద్దిగా ఎక్స్ట్రా పీరియడ్స్ ఎప్పుడు అడిగినా సరే మాకు మేనేజ్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. మ్యాథమెటిక్స్కి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వినడం. ఒలింపియాడ్ అట్లాంటివి ఏమైనా పార్టిసిపేట్ చేశారా పిల్లలు? మా దగ్గర వివిఎం అండ్ సెమ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ జరిగాయండి. దాంట్లో సెమ్స్ ఒలింపియాడ్లో లాస్ట్ ఇయర్ మాకు కశిష్ నాగుల అనే అమ్మాయికి ఒక 5,000 rupees క్యాష్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. అదేవిధంగా వివిఎం ఎగ్జామినేషన్ ఆ ఎగ్జామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంటుంది. దాంట్లో కూడా మాకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ప్రజ్ఞ అనే స్టూడెంట్కి మాకు సెమ్స్ ఒలింపియాడ్లో కూడా ఈవెన్ వివిఎం ఎగ్జామ్లో రావడం జరిగిందండి. ఇంకో విషయం అండి, నేను యాక్చువల్గా దిస్ ఈజ్ మై 7th year యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్. ఇది నాది సెకండ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇక్కడ మాకు టీచర్స్కి ప్రెషర్ అనేది ఈ మేనేజ్మెంట్ త్రూ అనేది మనకి ఏం రాలేదండి. మాకు మేనేజ్మెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ప్రసన్న మేడం కానీ మాకు ఈవెన్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము అకాడమిక్స్లో సాఫీగా ముందుకెళ్తున్నాము. థ్యాంక్స్ టు బ్లూమింగ్ బర్డ్స్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో మీరు ఇక్కడ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీ. ఓకే, సో హౌ యూ ఫెసిలిటేటింగ్ ద చిల్డ్రన్ అంటే దాని ఫెసిలిటీ కింద మార్చుకున్నప్పుడే మనకి కరెక్ట్ పిల్లలకి వెళ్తుంది. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను ఇక్కడ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇన్ఛార్జ్. మేడం నేను ఏది చెప్పినా దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకొని ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మేడంకి రీచ్ చేస్తే దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తారనమాట. అంటే మెయిన్ స్టడీస్ గురించి కానీ అకాడమిక్స్ గురించి స్పోర్ట్స్ గురించి ఇప్పటివరకు వీళ్ళంతా చెప్పారు. ఇంకోటి అందరికీ తెలియదు ఏంటంటే సేవా కార్యక్రమాలు. అంటే పిల్లల్ని వేరే వాళ్ళకున్న పాకెట్ మనీతోటి వాళ్ళు ఏదైనా వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళు ఏదైతే కొనగలుగుతారో అవి తీసుకొచ్చి పూర్ పీపుల్కి, ఎవరైతే లేని వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఉంటారు 10th and 9th, ఆ పిల్లలకి వీళ్ళు వెళ్ళి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ మేడం కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ డొనేట్ చేయించడం ఇట్లాంటివన్నీ చేస్తారు. మ్యామ్ నేను ఇక్కడ 16 years అయింది ఇక్కడ జాబ్ చేసి. సో ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ కొత్తగా నేర్చుకుంటాను. సో పిల్లలకి కూడా కొత్తతనం అనేది రావాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇట్లా ప్రీ ప్రైమరీలో రైటింగ్ స్కిల్స్ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ కొత్తగా జాలీ ఫోనిక్ స్టార్ట్ అయింది మేడం. సో వాళ్ళు విత్ లెటర్స్ విత్ సౌండ్స్తో నేర్చుకుంటారు. పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు. లెటర్స్ అయినా నంబర్స్ అయినా డిఫరెంట్ వేలో నేర్పిస్తాం మేము పిల్లలకి. రైట్. అండ్ వాట్ అబౌట్ యూ మ్యామ్? 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రైమరీ క్లాసెస్కి చెప్తానండి నేను. సో ఇక్కడ నేను ఎక్సీడ్ మెథడ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. నేను ఇక్కడనే చూశాను. బయట నాకు అంతా ఎస్ మ్యామ్ ఎస్ సిబిఎస్ఈ చూశాను కానీ ఎక్సీడ్ అనేది చాలా గ్రేట్. స్కూల్ మేనేజ్మెంట్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. వై బికాజ్ నిజామాబాద్లో ఎక్కడ కూడా ఎక్సీడ్ అనేది లేదు. ఫస్ట్ మా దగ్గరనే ఇంట్రొడ్యూస్ అయింది. ఏ క్లాస్ వరకు ఎక్సీడ్ ఫెసిలిటీ? 5th వరకు ఉంది మ్యామ్. ఓకే, సో ఇక్కడనే ఇంట్రొడ్యూస్ అయింది అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ కరికులం. ఇందులో 5 methods ఉంటాయి మ్యామ్. 5 method వేలో చెప్తాము అండ్ ప్లేవే మెథడే ఉంటుంది. స్పెషల్గా ఒకటి ఏంటి అని అంటే వర్క్ షీట్స్ కూడా ఉంటాయి మ్యామ్. ఒక బుక్ ఉంటుంది పర్టికులర్గా దానికోసం డిజైన్ చేసింది. సో వాళ్ళ ఓన్ స్కిల్స్ అందులో చూపిస్తారనమాట. అంటే మేమేం చెప్పడం ఉండదు, వాళ్ళ ఓన్ రైటింగ్ ఉంటుంది అందులో. సో ఇది నిజంగా కొత్త కాన్సెప్ట్ ఎక్సీడ్ అనేది. సో పిల్లలకి తక్కువ క్లాస్లో ఉన్నప్పుడు ఏదైతే అలవాటు అవుతుందో అది లాంగ్ స్టాండ్గా గుర్తుండిపోతుంది. అండ్ ఆ పద్ధతికి అలవాటు పడిపోయి ఈజీగా
వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఓవర్కమ్ అవ్వగలుగుతారు. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ మీట్ విత్ యూ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నేను ఇక్కడికి యాక్చువల్గా ఆ ఒక్క అమ్మాయిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. తను నేషనల్ లెవెల్లో వెళ్ళింది స్విమ్మింగ్కి అండ్ సెలెక్ట్ అయ్యి పార్టిసిపేట్ చేసి వచ్చింది అని తెలిసి ఆ అమ్మాయి కోసం వచ్చాను. వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని అనిపించింది. అందుకని నేను వాళ్ళకి ప్లీజ్ చేసి వాళ్ళని ఒప్పియాల్సి వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ క్లాసెస్ని ఇబ్బంది పెట్టడం ఎవ్వరూ ఒప్పుకోరు. టీచర్స్ అయితే ఎస్పెషల్గా దే విల్ సే నో, సండే అయితే పిల్లలు నో. సో బట్ వాళ్ళు మనకి టైం ఇచ్చి చాలా ఓపిక్గా వాళ్ళ థింగ్స్ని మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నాను అంటే నిజంగా ఇది బ్లూమింగ్ స్టేజ్ అండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ దే ఆర్ బ్లూమింగ్ ఇన్ దిస్ గార్డెన్. నిజంగా ఈ వనం ఇలాగే పెరిగి ఇంకా ఇక్కడ నుంచి చాలామంది అచీవర్స్ బయటకి రావాలి అని నేను నిజంగా విష్ చేస్తున్నాను. Thank you so much. This is for today with our team signing out.